Hey there. Subscribe to my channel. నా పేరు పి జయశ్రీ. నేను 5వ తరగతి చదువుతున్నాను. ప్రవాస భారతీయ వాసవి సంఘం వారు మా పాఠశాలకు పుస్తకాలు అందజేయడం వల్ల పుస్తకమిత్రం వాటి ద్వారా పంపిన కథల పుస్తకాలు, నీతి కథలు మాకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఇంత చక్కటి పుస్తకాలను అందజేసిన NRIVA వారికి నా హృదయపూర్వక పేరు హర్షిత. నేను 9వ తరగతి చదువుతున్నాను. ముందుగా పుస్తకమిత్ర సంఘానికి నా నమస్కారాలు. మీరు ఈ పుస్తకాలను అందజేయడం వలన మా అజ్ఞానాన్ని తొలగించుకొని జ్ఞానాన్ని పెంపొందించుకుంటున్నాము. ఇందులో సైన్స్ పుస్తకాల ద్వారా జీవితం అంటే ఏమిటి, ఎలా ఉండాలి, ప్రకృతి గురించి, అంతరిక్షం గురించి, ఇలా ఎన్నో విషయాలను ఈ పుస్తకాల ద్వారా తెలుసుకుంటున్నాము. కాబట్టి ఈ పుస్తకాలు ఇచ్చిన NRI వాసవి సంఘానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.
I am happy to say that library books were very useful too. There are so many moral stories, life histories, cartoon stories. Books are useful to increase our knowledge. Thank you, Nirva. నమస్కారం, నా పేరు పునీత. నేను 4వ తరగతి. చినిగిన చొక్కానైనా తొడుక్కో, మంచి పుస్తకం కొనుక్కో అనే సామెత ప్రకారం మా పాఠశాలకు ఎన్ఆర్ఐ వాసవి అసోసియేషన్ వారు గ్రంథాలయ పుస్తకాలు పంపారు. ఈ పుస్తకాలు ఎంతో ఉపయోగపడును. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్స్ టు ఎన్ఆర్ఐ వాసవి అసోసియేషన్. Subscribe to my channel. నమస్కారం, And also press నా this పేరు bell అఖిల. icon. నేను 9వ తరగతి చదువుతున్నాను. మంచి పుస్తకాన్ని మించిన మిత్రుడు లేడు. అలాంటిది మీరు మాకు మంచి పుస్తకాలను అందజేశారు. ఈ పుస్తకాల వలన నీతి, నిజాయితీ, క్రమశిక్షణ వలన కలిగే ప్రయోజనాలను తెలియజేసే కథల పుస్తకాలు, దేశ స్వతంత్ర యోధుల జీవిత చరిత్రలు, సైన్స్ సంఘటనలను తెలుసుకొని పోటీ పరీక్షలు, క్విజులందు బహుమతులు సాధించుటకు, జ్ఞానం పెంపొందించుకోవడానికి ఈ పుస్తకాలు మాకు ఉపయోగపడతాయి. సైన్స్ పుస్తకాలు చదవడం వలన మూఢనమ్మకాలను మేము నమ్మటం లేదు. మా పెద్దలకు కూడా మేము ఆ పుస్తకంలో ఉన్న విషయాలను మేము చెప్పదలుచుకుంటున్నాము. మాకు చక్కటి సౌకర్యాన్ని కల్పించిన పుస్తకమిత్ర బృందానికి మా ధన్యవాదాలు. నమస్కారం, నా పేరు దివ్య చైతన్య. నేను 9వ తరగతి చదువుతున్నాను. మీరు మా పాఠశాలకు లైబ్రరీ పుస్తకాలు కల్పించారు. మీరు పుస్తకాలు ఇవ్వడం వలన మాకు చదవడానికి ఎంతో ఆసక్తిగా ఉన్నాయి. మీరు పుస్తకాలు ఇవ్వడం వలన మా జ్ఞాపక శక్తి పెంచుకోగలుగుతున్నాము. తెలుగు కథలు చదవడం ద్వారా నీతి, నిజాయితీ తెలుసుకున్నాము. ఇంగ్లీష్ కథలు చదవడం ద్వారా కొన్ని తెలియని వర్డ్స్ తెలుసుకున్నాము. సైన్స్ బుక్కులు చదవడం వలన జీవితం అంటే ఎలా ఉండాలి, జీవితంలో ఎలా బతకాలి కూడా తెలుసుకున్నాము. మాకు ఇంతటి సౌకర్యాన్ని కల్పించిన ఎన్ఆర్ఐ ప్రవాస భారతీయులకు నా అందరికీ నమస్కారం. ముందుగా ఎన్ఆర్ఐ వాసవి అసోసియేషన్ తరపున ఉండేటువంటి మెంబర్స్ అందరికీ మా ధన్యవాదాలు. ఎందుకంటే వారు కొన్ని రోజుల ముందే మాకు లైబ్రరీ బుక్స్ పంపించారు. ఆ లైబ్రరీ బుక్స్ చదవడం ద్వారా మాలో ఉన్నటువంటి నీతి, నిజాయితీ ఇలాంటివి మంచి లక్షణాలు కూడా అలవడతాయని మరియు క్రమశిక్షణ కూడా పెరుగుతుందని అనుకుంటున్నాము. అంతేకాదు ఈ ఎన్ఆర్ఐ వాసవి అసోసియేషన్ వాళ్ళు మళ్ళా భవిష్యత్తులో కూడా ఇలాంటి సహాయాలు చేస్తారని భావిస్తూ, అలాగే మేము కూడా పెద్దయ్యాక ఇలాంటి మంచి పనులను చేపడతామని చెబుతూ వారందరికీ మా తరపున కృతజ్ఞతలు చెబుతున్నాము. ఇట్లు జెడ్పిహెచ్ఎస్ సిద్ధరాపురం స్కూల్ బాయ్స్. Thank you to NRI.